హే గైస్, హౌ ఆర్ యూ? ఈ వీడియోలో స్టాక్ మార్కెట్లో రెగ్యులర్ ఇన్కమ్ సంపాదించాలి అంటే ఒక ట్రిక్ మీకు చెప్పబోతున్నా. ఈ ట్రిక్ అనేది చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరికి తెలిసిన ట్రిక్కే, బట్ అప్లై చేయడం అనేది చాలామంది చెయ్యరు. స్టాక్ మార్కెట్లో రెగ్యులర్ ఇన్కమ్ చేయాలి అంటే చాలామంది చాలా రకాల వీడియోలు చేశారు. కొంతమంది స్వింగ్ ట్రేడింగ్ అంటారు, కొంతమంది డే ట్రేడింగ్ అంటారు, కొంతమంది ఆప్షన్ సెల్లింగ్ అంటారు, కొంతమంది ఆప్షన్స్ బయింగ్ అంటారు. ఇలా రకరకాల స్ట్రాటజీస్ చాలామంది చాలా వీడియోలు ఆల్రెడీ చేసి పెట్టారు. బట్ ఏ స్ట్రాటజీకైనా సరే 3 పాసిబిలిటీస్ ఉంటాయి. ఒకటి ప్రాఫిట్, రెండోది లాస్, మూడోది నో ప్రాఫిట్ నో లాస్. సో నో ప్రాఫిట్ నో లాస్ గురించి ఎవరు కూడా స్టాక్ మార్కెట్లోకి అయితే రారు. స్టాక్ మార్కెట్లోనికి ఎందుకు వస్తారంటే కంపల్సరీగా ప్రాఫిట్ సంపాదించాలని వస్తారు. సో ప్రాఫిట్ ప్రతి స్ట్రాటజీలో అంటే ప్రతి ఒక్క పొజిషన్లో కంపల్సరీగా ప్రాఫిట్ రావాలని రూల్ ఏమైనా ఉందా? లేదు కదా, అప్పుడే స్టాక్ మార్కెట్ అవ్వదు. సో కంపల్సరీగా లాసెస్ అనేవి కూడా వస్తూ ఉంటాయి. అంటే ప్రాఫిట్ అయినా రావాలి, లాస్ అయినా రావాలి. సో ప్రాఫిట్ వచ్చినప్పుడు ప్రాఫిట్ని ఎగ్జిట్ ఎక్కడ చేయాలి, లాస్ చూస్తున్నప్పుడు లాస్ నుంచి బయటికి ఎప్పుడు రావాలి అనేది మీకు తెలియాలి. స్టాక్ మార్కెట్ లాంగ్ రన్లో కంపల్సరీగా ప్రాఫిట్ ఇస్తుంది. కంపెనీస్, పెద్ద పెద్ద కంపెనీస్ ఎప్పుడు కూడా బెటర్గానే పర్ఫామ్ చేస్తూనే ఉంటాయి. అంటే స్టాక్ మార్కెట్ అది ఎటువంటి మిస్టేక్ ఉండదు. స్టాక్ మార్కెట్ ఎలా ఉండాలో అలానే ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఒకరోజు పెరుగుతుంది, ఒకరోజు తరుగుతుంది, ఒకరోజు పెరుగుతుంది, తరుగుతుంది. ఇది పెరగడము తరగడం అనేది కన్సిస్టెంట్గా జరుగుతుంది. ఇది నిరంతర ప్రక్రియ. కానీ లాంగ్ రన్లో చూసుకుంటే ఒక 20 years టైం ఫ్రేమ్ తీసుకుంటే స్టాక్ మార్కెట్లు ఎక్కడ ఉండేవి, ఈరోజు ఎక్కడ ఉన్నాయి మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే లాంగ్ రన్లో ప్రాఫిట్లోనే ఉంటాయి స్టాక్ మార్కెట్స్. పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళు సిస్టమేటిక్గా ఫాలో చేస్తుంటారు కాబట్టి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని వాళ్ళు ఖచ్చితంగా ప్రాఫిట్ చేస్తూ ఉంటారు. గవర్నమెంట్తో అసోసియేట్ అయ్యి గవర్నమెంట్ పెట్టిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళు తూచా తప్పకుండా పాటిస్తారు కాబట్టి పెద్ద కంపెనీస్ ఎప్పుడు కూడా ప్రాఫిట్స్లో ఉంటాయి. అలాగే స్టాక్ మార్కెట్లో ఎప్పుడైతే మీరు వస్తున్నారో యాజ్ ఎ ట్రేడర్గా కానీ, షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్గా కానీ, అఫ్కోర్స్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్గా వచ్చినా సరే ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలో మీకు తెలిస్తే ప్రాపర్గా మీరు రెగ్యులర్గా ఇన్కమ్ సంపాదించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఆప్షన్ సెల్లింగ్ అనేది మోస్ట్ పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ టు మేక్ రెగ్యులర్ ఇన్కమ్ అని చాలామంది చెప్తూ ఉంటారు. బట్ ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ప్రాఫిట్ సంపాదించడం అంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 1 week, లేదా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 1 month, లేదా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 1 year, లేదా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 5 years అనేది ఇండివిజువల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ సపోజ్ ప్రతి వీక్ నేను ప్రాఫిట్లో వెళ్ళాలి అనుకుంటే, సో ఒక వీక్ ప్రాఫిట్ రావచ్చు, అదే వీక్ లాస్ కూడా రావచ్చు కదా. సో ప్రాఫిట్ వచ్చినప్పుడు ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, లాస్ వచ్చినప్పుడు ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలని తెలియాలి. సో ఒక 2-3 రోజులు ప్రాఫిట్ కనిపిస్తూ ఉంటుంది, కానీ ఆల్ ఆఫ్ సడన్ మార్కెట్లో ఏదో ఒక బిగ్ న్యూస్, ఎయిదర్ బ్యాడ్ అని అయి ఉండొచ్చు, గుడ్ అని అయి ఉండొచ్చు. సో బిగ్ న్యూస్ ఎప్పుడైతే వచ్చిందో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐరన్ కాండర్ కానీ లేదా ఐరన్ ఫ్లై కానీ ఇటువంటి స్ట్రాటజీస్ మీరు ఇంప్లిమెంట్ చేసినప్పుడు మార్కెట్ ఒక్కసారిగా డౌన్ అయిపోతే, డౌన్ ఫాల్ అయిపోతుంది, కంపల్సరిగా లాస్ని చూడాల్సి వస్తుంది. అలాగే పెరిగిపోతూ ఉంటే కంపల్సరీగా లాస్ని చూడాల్సి వస్తుంది. ప్రాఫిట్ చూస్తున్నంత కాలమే మీ మైండ్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఎప్పుడైతే లాస్ చూస్తూ ఉంటారో ఆ మైండ్లో వేవరింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అంటే భయాందోళనకి గురైపోతారు అనమాట. అంటే భయాన్ని క్రియేట్ చేస్తుంది. ఇది లాస్ వస్తుందంటే ఎంత లాస్ వస్తుంది, ఎక్కడికి వెళ్తుంది, ఎంత లాస్ చూడాల్సి వస్తుంది. ఆప్షన్ సెల్లింగ్లో అన్లిమిటెడ్ లాస్, మీరు పెట్టిన డబ్బు మొత్తం పోవచ్చు అనమాట. అందుకే వాళ్ళు అప్ఫ్రంట్గా మీ దగ్గర మార్జిన్ మనీ కలెక్ట్ చేస్తారు. ఒక నిఫ్టీలో ఒక సింగిల్ లాట్ పొజిషన్ మీరు తీసుకోవాలంటేనే 1,50,000 rupees వరకు అడుగుతారు. అఫ్కోర్స్ ఐరన్ కాండర్ అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తే మీకు తక్కువే పడుతుంది, బట్ అక్కడ పెట్టిన మనీ అంతా పోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. అట్ ద సేమ్ టైం మార్జిన్ మీరు పెట్టాల్సి వస్తుంది. అదే పొజిషన్ మీరు క్యారీ చేస్తూ ఉంటే ఇంకా మార్జిన్ మనీని ఇంక్రీజ్ చేయాల్సి వస్తుంది. లేదంటే మీకు బ్రోకర్ నుండి కాల్స్ వచ్చి పెనాల్టీస్ కూడా వేసే అవకాశాలు ఉంటాయి అన్నమాట. అంటే హ్యూజ్ క్యాపిటల్తో మీరు రెడీగా ఉండాలి ఆప్షన్ సెల్లింగ్కి. సో హ్యూజ్ రిస్క్ ఉంటుంది కాబట్టి ఆప్షన్ సెల్లింగ్ అనేది చాలా జాగ్రత్తగా చేయాలని చెప్తారు. అఫ్ కోర్స్ రెగ్యులర్గా కన్సిస్టెంట్గా ఇన్కమ్ వస్తున్నప్పుడు కూడా ఒకటే ఒక ట్రేడ్లో మ్యాక్సిమం లాస్ వచ్చే అవకాశం ఉంది.
మరి ఈ మ్యాక్సిమం లాస్ని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి? స్టాప్ లాస్ అంటే మీరు పెట్టుకోవాలి రూలు. ఆ రూల్ని పెట్టుకొని రూల్ని ఫాలో చేయాలి. ఎప్పుడైతే రూల్ని పెట్టుకొని రూల్ని ఫాలో చేస్తారో అప్పుడే మీరు రెగ్యులర్గా ఇన్కమ్ సంపాదించగలరు. రూల్ని మీరు ఫాలో చేయలేదు అంటే గనక లాస్ వచ్చే అవకాశమే చాలా ఎక్కువ ఉంటుంది. ఆ రూల్ ఫాలో చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఆ స్టాప్ లాస్ అనే వెపన్ యూజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఈ స్టాప్ లాస్ అనే వెపన్ యూజ్ చేయరు. యూజ్ చేయకపోవడం వల్లనే మార్కెట్లోంచి బయటకు వెళ్ళిపోతారు అనమాట. ఈ అబ్జర్వేషన్ లేకుండా అంటే ఈ పర్టికులర్ రూల్ని ఫాలో చేయకుండా స్టాక్ మార్కెట్లో విన్ అవ్వడం అనేది చాలా కష్టమని నేను డిసైడ్ అయ్యి, నేను తెలుసుకొని, నేను అనుభవించి మీకు ఈ వీడియో రికార్డ్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే మీరు ఈ స్టాప్ లాస్ని పెట్టుకోలేదో, మీరు రూల్ని పెట్టుకున్న రూల్ని ఫాలో చేయలేదో, పతనం అనేది ఒక రోజు ఖాయం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4,000 రూపీస్ ప్రాఫిట్ అనుకున్నారు ఒక ట్రేడ్కి. అదే ట్రేడ్కి లాస్ వచ్చినప్పుడు ఎంత లాస్ వస్తే నేను ఎగ్జిట్ అవుతాను అనేది మీరు పెట్టుకోవాలి. ఫర్ సపోజ్ 1:4 అనుకుంటే 4,000 రూపీస్ ప్రాఫిట్ అనుకుంటే 1,000 రూపీస్ లాస్కి ఎగ్జిట్ అవ్వాలి, ఖచ్చితంగా ఎగ్జిట్ అవ్వాలి, అది తీసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్ మీ మైండ్లో ఉండాలి, ఇన్ఫ్యూజ్ చేసుకోవాలి. ఇది ఎప్పుడైతే మీరు తీసుకోలేదో ఎన్ని 4,000 వచ్చినా సరే ఒకటే రోజు ఆ 4,000 అన్ని పోయే స్కోప్ ఉంది. అదే 1:2 అనుకుంటే కనుక 4,000 రూపీస్ ప్రాఫిట్ వస్తే 2,000 రూపీస్ లాస్ అనేది పెట్టుకుంటే కనుక మీ క్యాపబిలిటీకి తగ్గట్టుగా ఎంత లాస్ మీరు బేర్ చేయగలరో చూసుకొని ఆ లాస్ని కట్ చేయాలి. సో ఈ ప్రిన్సిపల్ ఫాలో చేయాలి అంటే ఈ ఇన్ఫర్మేషన్ని మీ బాడీలోనికి ఇన్కల్కేట్ చేయాలి, మైండ్లోకి ఇన్ఫ్యూజ్ చేయాలి. ఇన్ఫ్యూజ్ చేయాలంటే మైండ్ రిలేటెడ్ టెక్నిక్స్ని మీరు ఫాలో చేయాలి, మైండ్ రిలేటెడ్ టెక్నిక్స్ని అప్లై చేయాలి. అప్లై చేసి అలవాటు అవ్వాలి. ఈ ఇన్ఫర్మేషన్ అలవాటు చేస్తే, మీ బ్రెయిన్కి అలవాటు చేస్తే ఎప్పుడైతే మీరు లాస్ చూస్తారో టక్కన కొడతారనమాట. అంటే ఎగ్జిట్, 1,000 రూపీస్ లాస్ ఎగ్జిట్, 2,000 రూపీస్ లాస్ ఎగ్జిట్. అప్పుడు మీరు హ్యూజ్ లాస్ని చూసే స్కోపే ఉండదు. మార్కెట్లో ఎంత బ్యాడ్ న్యూస్ ఉన్నా, ఎంత గుడ్ న్యూస్ ఉన్నా సరే మీరు ఏదైతే పెట్టుకున్నారో, సెట్ చేశారో, ఆ సెట్ చేసిన స్టాప్ లాస్కి మీరు ఎగ్జిట్ అవుతారు. ఇన్నిసార్లు నేను స్టాప్ లాస్ గురించి మాట్లాడుతున్నానంటే దెబ్బ తగిలింది, 2 సార్లు దెబ్బ తగిలింది కాబట్టి నేను మాట్లాడుతున్నా. కన్సిస్టెంట్గా రెగ్యులర్గా ప్రాఫిట్ వచ్చేది 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, ఒకటే నెల మొత్తం 4 నెలల అమౌంట్ పోతుంది. ఇది జరుగుతుంది, చాలా మంది ట్రేడర్స్కి జరిగే ఆల్రెడీ ఉంటుంది, జరుగుతుంది. సో ఈ రోజు ప్రాఫిట్ వచ్చింది, రేపు ప్రాఫిట్ వచ్చింది, ఎల్లుండి ప్రాఫిట్ వచ్చింది, లేదా ఈ వీక్ ప్రాఫిట్ వచ్చింది, నెక్స్ట్ వీక్ ప్రాఫిట్ వచ్చింది, నెక్స్ట్ వీక్ ప్రాఫిట్ వచ్చింది, 4th వీక్లో మొత్తం పోతుంది. మీరు ఫాలో చేయకపోతే, ఈ స్టాప్ లాస్ అనే విషయాన్ని ఇన్కల్కేట్ చేయకపోతే ఖచ్చితంగా జరుగుతుంది. కావాలంటే మీరు అబ్జర్వ్ చేయండి. ఎప్పుడు కూడా స్టాప్ లాస్ పెట్టుకోకుండా ట్రేడ్ చేస్తూ ఉండండి, ఒకరోజు ఖచ్చితంగా జరుగుతుంది. ఇది ఇలా జరగకుండా ఉండాలంటే మీరే సెట్ చేయాలి రూల్స్, మీరే ఫాలో చేయాలి. ఇది ఎవరో చెప్తే మీకు అర్థమయ్యేది కాదు, మీ మైండ్లో ఇన్కల్కేట్ చేయాలి, ఇంజెక్ట్ చేయాలి. మీరు ఆ వెపన్ యూజ్ చేయాలి. మీకు ప్రాబ్లం వచ్చినప్పుడు, థ్రెట్ వచ్చినప్పుడు వెపన్ యూజ్ చేయకపోతే ఆ వెపన్ ఉండి యూజ్ ఏంటి, లాభం ఏంటి? మీరు అబ్జర్వ్ చేయండి. 30 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ స్టాప్ లాస్ గురించి ప్రతి ఒక్క ట్రేడ్లో కూడా ఇస్తారు. ఏదైనా టిప్ ఇచ్చారంటే బై దిస్, టార్గెట్ ఈస్ దిస్, స్టాప్ లాస్ ఈస్ దిస్. ఎందుకు చెప్తున్నారు వాళ్ళంతా? స్టాక్ మార్కెట్ ఏ మూమెంట్లో ఎలా మారుతుంది అనేది ఎవరూ చెప్పలేరు. ఎంత పెద్ద అనలిస్ట్ అయినా చెప్పలేరు. ఏం జరగబోతుందని, ఫ్యూచర్ ఏం జరగబోతుందని ఎవరు చెప్పగలరు చెప్పండి? కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ ఇన్కల్కేట్ చేయాలి అంటే ఖచ్చితంగా మైండ్ని పర్ఫెక్ట్గా పెట్టుకోవాలి, మైండ్ పవర్ని పెంచుకోవాలి, మైండ్లో క్లారిటీని పెంచుకోవాలి. వెరీ సింపుల్. ఒక దగ్గర కూర్చొని ఒక రిలాక్సేషన్ టెక్నిక్ లా చేయండి. కళ్ళు మూసుకోండి, ఇమ్మీడియట్గా మీకు ఒక రిలాక్సేషన్ అనేది ఫీల్ అవుతారు. లెట్ us డెమాన్స్ట్రేట్ దట్. ఇంతసేపు నేను మాట్లాడాను కదా, నా మాటలు ఎంత అగ్రెసివ్గా ఉన్నాయి కదా. టెక్నిక్ అయిపోయిన తర్వాత ఎంత కూల్ అయి, ఆఫ్ కోర్స్ నేను అనుకొని చేయను, బట్ కూల్ అయిపోతాయి. మీరు కూడా అబ్జర్వ్ చేయండి దీన్ని. ఓకే, క్లోజ్ యువర్ ఐస్, టేక్ ఏ డీప్ బ్రీత్, హోల్డ్ ఇట్ ఫర్ ఎ వైల్, slowly exhale. Again take a deep breath, hold it for a while, slowly exhale. Again take a deep breath, hold it for a while, slowly exhale.
నేను ఆల్రెడీ కామ్ అయిపోయాను. వెరీ సింపుల్. మీరే రూల్ సెట్ చేయాలి, మీరే రూల్ని ఫాలో చేయాలి. స్టాక్ మార్కెట్ అలానే ఉంటుంది. స్టాక్ మార్కెట్ ఎప్పటికీ కూడా రన్ అవుతూనే ఉంటుంది. అది ఏ లెవెల్లో ఉండాలంటే ఆ లెవెల్లో ఉండి రన్ అవుతూ ఉంటుంది. తగ్గింది కదా అని చెప్పేసి స్టాక్ మార్కెట్ మూసుకుపోదు, రన్ అవుతుంటుంది. ఆ ప్రైస్లో ట్రేడ్ అవుతూ ఉంటుంది. పెరిగినప్పుడు ఆ ప్రైస్లో ట్రేడ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ స్టాక్ మార్కెట్లో రెగ్యులర్ ఇన్కమ్ సంపాదించాలి అంటే మీరు పెట్టుకున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో చేయాలి. ఎప్పుడైతే మీరు పెట్టుకున్న రూల్స్ని ఫాలో చేస్తారో స్టాక్ మార్కెట్లో రెగ్యులర్ ఇన్కమ్ సంపాదించడం అనేది బిగ్ డీల్ కానే కాదు. ఇఫ్ యూ ఫాలో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దట్ యూ సెట్ బై యూ, ఎర్నింగ్ మనీ ఇన్ స్టాక్ మార్కెట్ ఈజ్ నాట్ ఏ బిగ్ డీల్. ఓకే, సో ఖచ్చితంగా ఇది జరుగుతుంది. ఈ స్టాప్ లాస్ అనే వెపన్ని మీ మైండ్లో ఇన్ఫ్యూజ్ చేయండి, ఫిక్స్ చేయండి. ఫిక్స్ చేస్తే ఖచ్చితంగా రెగ్యులర్ ఇన్కమ్ సంపాదించడం అనేది పాసిబుల్ అవుతుంది. అది ఎంత బెస్ట్ స్ట్రాటజీ కానివ్వండి, ఐరన్ కాండర్ కానివ్వండి, ఐరన్ ఫ్లై కానివ్వండి, లేదా స్ట్రాడల్ కానివ్వండి, స్ట్రాంగిల్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మే బి ద స్ట్రాటజీ. ఎంత బెస్ట్ స్ట్రాటజీ అయినా సరే వర్క్ అవ్వాలి అంటే స్టాప్ లాస్ని ఫాలో చేయాల్సిందే. ఆల్రెడీ జరిగిపోయిన పాస్ట్ చార్ట్లను చూసి ఎక్స్ప్లెయిన్ చేసి ఇంత ప్రాఫిట్ వచ్చింది కదా అని చెప్పడం కాదు. ఫ్యూచర్ రేపు ఏం జరగబోతుంది అనేది ఎవడూ చెప్పలేడు. రేపు ఏం జరగబోతుందో చెప్పలేనప్పుడు పాస్ట్ని మనం చూసి ఎలా డెసిషన్స్ తీసుకుంటాం. కొన్ని సందర్భాల్లో డెసిషన్స్ వర్కౌట్ అవుతాయి. వర్కౌట్ అవ్వనప్పుడు బిగ్ లాస్ని చూడాల్సి వస్తుంది. ఆ బిగ్ లాస్ని చూడాల్సి రాకుండా ఉండాలంటే అడ్డుకట్ట వెయ్యాలి, స్టాప్ వెయ్యాలి. ఆ అడ్డుకట్ట కట్టకపోతే ఎంత కారిపోతుందో తెలియదు, ఎంత పోతుందో తెలియదు. ఈ పర్టికులర్ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కొన్ని వేలు లక్షల రూపాయలు సంపాదించింది కూడా ఒక ట్రేడ్లో ఊర్చిపెట్టిపోవచ్చు. ఇది జరగకుండా ఉండాలంటే ఈ స్టాప్ లాస్ అనే ఇన్స్ట్రుమెంట్ని, వెపన్ యూజ్ చేయాలి. ప్రతి ఒక్క ట్రేడర్, ప్రతి ఒక్క ఇన్వెస్టర్, షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్ ఎవరైతే ఉన్నారో, అంటే స్వింగ్ ట్రేడింగ్ చేస్తూ ఉంటారో, ఈ స్టాప్ లాస్ అనేది చాలా ఇంపార్టెంట్. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి నో ప్రాబ్లం, ఎందుకంటే బిగ్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి. ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉండే కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు. బట్ ఈ ఆప్షన్ సెల్లర్స్కి ఖచ్చితంగా ఇది మాత్రం మైండ్లో పెట్టుకోండి. నాకు ఆల్రెడీ 2 times జరిగింది కాబట్టి నేను ఇంత అగ్రెసివ్గా ఈ వీడియో చేస్తున్నాను. అఫ్ కోర్స్ స్వింగ్ ట్రేడింగ్లో పెద్ద ప్రాబ్లమ్స్ ఉండవు. ఈరోజు కొంటాము, ఒకవేళ లాస్ వచ్చినా సరే కొన్ని రోజులు వెయిట్ చేస్తాం, ప్రాఫిట్ వచ్చినప్పుడు అమ్ముకుంటాం, దానికి పెద్ద ప్రాబ్లం ఉండకపోవచ్చు. బట్ ఆప్షన్ సెల్లింగ్లో మాత్రం ఖచ్చితంగా స్టాప్ లాస్ని మెయింటైన్ చేయాలి. అడ్జస్ట్మెంట్లు చేయాలంటే హ్యూజ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఉంటుంది. హ్యూజ్ క్యాపిటల్ లేనప్పుడు ఉన్న క్యాపిటల్తోనే మేనేజ్ చేస్తూ ఉంటే మీకు మార్జిన్ పెనాల్టీస్ కూడా పడవచ్చు. బ్రోకర్స్ దగ్గర నుండి కాల్స్ రావచ్చు, మెయిల్స్ రావచ్చు, ఇన్స్టెంట్గా మీరు మనీ యాడ్ చేయాల్సి రావచ్చు ఎప్పుడైతే మీరు పొజిషన్ని క్యారీ చేస్తారు. ఓకే, సో అర్థం చేసుకోండి. స్టాక్ మార్కెట్లో రెగ్యులర్ ఇన్కమ్ సంపాదించాలంటే బెస్ట్ స్ట్రాటజీ కాదు, స్టాప్ లాస్ని, ఎమోషన్స్ని ఎలా కంట్రోల్ చేయాలి అనేది అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నప్పుడే మీరు సక్సెస్ అవుతారు స్టాక్ మార్కెట్లో. అర్థం కానప్పుడు లాంగ్ రన్లో సక్సెస్ అనేది మీకు కనిపించదు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 1 month చూసుకుంటే అది లాసే కనిపిస్తుంది. ఒకవేళ స్టాప్ లాస్ ఫాలో చేయకపోతే. స్టాప్ లాస్ ఫాలో చేసి ఉంటే డెఫినెట్గా ప్రాఫిట్లో ఉంటారు. సో అవసరమైతే మీరు టెస్ట్ చేసి చూసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక థమ్స్ అప్ ఇవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్కి. అండ్ మరిన్ని గొప్ప వీడియోలు స్టాక్ మార్కెట్ పైన, లైఫ్ కోచింగ్ పైన నేను రికార్డ్ చేయబోతున్నాను. వాటన్నిటి గురించి మీకు నోటిఫికేషన్స్ రావాలంటే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దట్స్ ఆల్ గైస్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్. సీ.